నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఈరోజు జూన్ 10వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నేత్రదాన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఈ అవయవాల్లో అన్నిట్లో కూడా చూపు, దృష్టి అనేది అతి గొప్పది అని దీని అర్థం. ఈ గొప్పతనం కేవలం మనకు ఎవరైతే చూపు లేకుండా బాధపడుతుంటారో వాళ్లకు మాత్రమే మనస్ఫూర్తిగా తెలుస్తుంది. మరి మానవ జన్మ అనే ఉత్కృష్టమైన జన్మ ఎత్తిన మనందరం చేయగలిగే అతి గొప్ప విషయం అవయవదానం. అందులో కూడా నేత్రదానం యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనం మరణించిన తర్వాత కూడా మరో ఇద్దరికి మనం చూపు ప్రసాదించగలిగే గొప్ప వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. కొన్ని మతాచారాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో అవయవదానం అనేది నిష్కరించారనమాట. ఇది చేయడం తప్పు అని నిషేధించారు. మరి అట్లాంటప్పుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మానవ జన్మ, మనం ఏదైతే ఇంత గొప్ప ఉత్కృష్టమైన జన్మ ఉందో, ఇలాంటి జన్మ మనం మరణించాక మరో వ్యక్తికి, మరో మనిషికి ఉపయోగపడుతుందంటే అప్పుడే దానికి పూర్తి సార్థకత ఉంటుంది. మతాచారాలను, వివరాలను, వీటన్నీ కూడా పక్కన పెట్టి మానవతా దృష్టితో మీరు మరణించిన తర్వాత కూడా మనందరం కూడా మళ్ళీ బ్రతకగలిగే ఒక గొప్ప అవకాశం నేత్రదానం. కాబట్టి ఖచ్చితంగా దీని గొప్పతనాన్ని చూసి ఎవరైతే ఇది చేయగలిగే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి, మనకుండే ఐ బ్యాంక్ ఇలాంటివి ఎక్కడెక్కడ ఉంటాయి, హైదరాబాద్లో కనుక మీరు ఉంటే మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ బంజారా హిల్స్లో కానీ, సరోజినీదేవి ఐ హాస్పిటల్ కానీ, ఇలాంటి ఐ బ్యాంక్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్లో మీ అవయవ దానంలో భాగంగా నేత్రదానం కోసం రిజిస్టర్ చేసుకోండి. ఎలాంటి మీకు అనుమానాలు ఉన్నా కూడా వాళ్ళన్నీ కూడా నివృత్తి చేస్తారు. దీనివల్ల మీ శరీరంలో ఏమైనా మార్పులు జరుగుతాయా, ఇంకా ఏమన్నా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మనిషిగా మనం చేయగలిగే అతి గొప్ప దానాల్లో అవయవదానం ఒకటి. కాబట్టి మీరందరూ కూడా, మీరు కావచ్చు, మీరు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే చేయగలుగుతారో అందరూ కూడా చేయండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అంధత్వంతో, చూపు లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. ప్రతిరోజు వాళ్లకు కష్టమే. మనం వర్షాకాలంలో కానీ ఎప్పుడన్నా కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు కరెంటు పోతేనే తట్టుకోలేము. అట్లాంటిది వాళ్ళ జీవితం అంతా కూడా అంధకారంలోనే ఉంటుంది. వాళ్లకు మనం చేయగలిగే ఒక గొప్ప అవకాశం నేత్రదానం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఖచ్చితంగా నేత్రదానాన్ని కోసం రిజిస్టర్ చేసుకొని, ఏ మాత్రం అవకాశం ఉన్నా నలుగురికి చెప్పి ఈ మహాకార్యంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఐ హోప్ యు ఆల్ టేక్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద మెసేజ్. థ్యాంక్ యూ.